Good morning everyone. Today topic is cooperative society. Okay, cooperative society. Cooperative society means we done all the service activities through our area. This is a society done with a service based. Okay, service based. Generally, cooperative society located in our village or area. Okay, like that religion cooperative societies, farmer cooperative societies, and milk producer cooperative society, constructor cooperative society. These are all comes under cooperative society. Cooperative means meaning of cooperative. Co means with, అంటే total members. Operation together అంటే mix లేదంటే jointly. With and together all the members in a society, all the members with and together can join a work, done a work. అంటే ఈ కోఆపరేటివ్ సొసైటీ లోపల టోటల్ మెంబర్స్ ఒకటే ఏరియాలో ఉన్న వాళ్ళు ఇందులో మెంబర్స్గా ఉండడం జరుగుతుంది. సో ఆల్ ది మెంబర్స్ విత్ అండ్ టుగెదర్ అంటే కలిపి, విత్ మీన్స్ కలిపి, టుగెదర్ అంటే వర్క్ చేసుకోవడం. ఓకేనా? ఆన్ ది బేస్డ్ ఆన్ సర్వీస్, ఓన్లీ ఫర్ ది పర్పస్ ఆఫ్ సర్వీస్. కోఆపరేటివ్ సొసైటీస్ డన్ ఫర్ ది establish the main motto, service motto. The second motto is profit. Cooperative society means established only purpose of helping, on the basis of helping or service. The secondary motto means cash based. Okay na? Profit is secondary. First means service. Service అనేది స్టార్టింగ్ లో ఉంటది, ప్రాఫిట్ అనేది నెక్స్ట్. దీస్ ఆర్ ద ఆబ్జెక్టివ్స్. అంటే మెయిన్ ఆబ్జెక్టివ్ మీన్స్ ఏంటిది? ద కోఆపరేటివ్ సొసైటీ ఎస్టాబ్లిష్డ్ అంటే ఈ సంఘం, కోఆపరేటివ్ సొసైటీ మీన్స్ సంఘం. ఈ సొసైటీ ఆన్ ద బేస్డ్ ఆన్ సర్వీస్ మోటో, సేవ చేద్దామనే ఉద్దేశంతో ఎస్టాబ్లిష్ చేయబడినది. దాని సెకండరీ థింగ్ ఏంటిది? ఫస్ట్ ఈ సర్వీస్, సెకండరీ క్యాష్ బేస్డ్ ఆర్ ప్రాఫిట్ బేస్డ్. అంటే ప్రాఫిట్ని తక్కువ తీసుకుంటుంది, సర్వీస్ని ఎక్కువ చేస్తుంది. అంటే అలా ప్రాఫిట్ కోసం కాకుండా సర్వీస్ బేస్ లోపల ఎస్టాబ్లిష్ అయినటువంటి సొసైటీని, సంఘాన్ని కోఆపరేటివ్ సొసైటీ అంటారు. సో ఇలాంటి సొసైటీస్ అనేవి మనం మన ఏరియా లోపల చూస్తూ ఉంటాం. అవి నెంబర్ 1 రిలీజియన్ కోఆపరేటివ్ సొసైటీస్ అంటే మతాలకు సంబంధించినటువంటి సంఘం, మత సంఘాలు. నెక్స్ట్ క్యాస్ట్ రిలీజియన్ కుల సంఘాలు. నెక్స్ట్ ప్రొడ్యూసర్ కోఆపరేటివ్ సొసైటీ అంటే ఏదైనా వస్తువులను మ్యానుఫ్యాక్చరింగ్ చేసే వాళ్ళంతా ఒక సొసైటీగా ఏర్పడతారని ప్రొడ్యూసర్ మ్యానుఫ్యాక్చరింగ్. అంటే ఇంకోటి మార్కెటింగ్ కోఆపరేటివ్ సొసైటీ అంటే ఏదైనా ఐటమ్స్ కానీ గూడ్స్ కానీ సేల్ చేసేవాళ్ళు ఉంటారు కదా, అమ్మేటోళ్ళు, వాళ్ళందరూ సొసైటీ పెట్టుకునే దాన్ని మార్కెటింగ్ కోఆపరేటివ్ సొసైటీ అంటారు. నెక్స్ట్ మనకి జనరల్గా అనిపించేది అంటే మిల్క్ ప్రొడ్యూసర్ కోఆపరేటివ్ సొసైటీ, పాల ఉత్పత్తిదారుల కోఆపరేటివ్ సహకార సంఘం జనరల్గా మనకి కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఫార్మర్ కోఆపరేటివ్ సొసైటీ అంటే ఒక ఏరియాలో ఉన్నటువంటి అగ్రికల్చర్ పీపుల్ అంతా ఎస్టాబ్లిష్ చేసుకున్నటువంటి ఆ సంఘం పేరును ఫార్మర్ కోఆపరేటివ్ సొసైటీ అంటారు, లేదంటే లేబర్ కోఆపరేటివ్ సొసైటీ. ఇవన్నీ ఎందుకు ఎస్టాబ్లిష్ చేసుకున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ దేర్ ఆబ్జెక్టివ్ ఈజ్ సర్వీస్. అంటే అందులో ఉన్న మెంబర్స్కి సర్వీస్ చేద్దామనేటువంటి ఆబ్జెక్టివ్ తోటి, ఉద్దేశంతో ఈ సొసైటీస్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సెకండరీ థింగ్ ఏంటి? ఎవరైతే మెంబర్స్ అందులోపల జాయిన్ అయ్యారో ఆ మెంబర్స్ అందరికీ ప్రాఫిట్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. అంటే ఫస్ట్ సర్వీస్ చేస్తారు, తర్వాత సెకండరీ థింగ్ ఏంటి? ప్రాఫిట్. అంటే కోఆపరేటివ్ సొసైటీ అనేది మెయిన్లీ సర్వీస్ బేసిస్ లోపల ఆ ఏరియాలో ఉన్నటువంటి సమ్ పీపుల్ తోటి, కొంతమంది ప్రజలతోటి ఎస్టాబ్లిష్మెంట్ చేసిందే కోఆపరేటివ్ సొసైటీ. కోఆపరేటివ్ మీన్స్ co-operate. Co means with, operate means together. With and together can join the work. అంటే కొంతమంది కలిసి పనిచేయడానికి కోఆపరేషన్. మన ఇండియా లోపల కోఆపరేషన్ కి సంబంధించినటువంటి యాక్ట్ ఉంది ఇన్ ఇండియా, విచ్ హావ్ వన్ యాక్ట్ 1912 యాక్ట్. ఈ యాక్ట్ ప్రకారమే మనం ఏదైనా కోఆపరేటివ్ సొసైటీని ఎస్టాబ్లిష్ చేయొచ్చు. అంటే మనం ఒక కోఆపరేటివ్ సొసైటీని స్టార్ట్ చేయాలి అంటే ఏ రూల్స్ పాటించాలి? 1912
కోఆపరేటివ్ యాక్ట్ రూల్స్ స్టార్ట్ ఫాలో కావాల్సి ఉంటుంది. సో ఏంటా రూల్స్ ఎట్లా ఉంటుంది అనేది ఫస్ట్ మనకి డెఫినేషన్. కోఆపరేటివ్ అంటే మీనింగ్ విత్ అండ్ టుగెదర్. డెఫినేషన్ ఏంటి? ఆబ్జెక్టివ్ టు ప్రమోషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆఫ్ దేర్ మెంబర్స్. ఆబ్జెక్టివ్ ఏంటండి? ఎయిమ్ లేదంటే ఉద్దేశం. ఇంట్రెస్ట్ ఆఫ్ ప్రమోషన్ అంటే ఎవరైనా సొంతంగా ఎవరి ప్రమోషన్ ఎవరు చెప్పకుండా ఎవరు అడ్వర్టైజ్ చేయకుండా వాళ్ళ సొంత నిర్ణయంతో మెంబర్స్ జాయిన్ అయితే దాన్ని కోఆపరేటివ్ సొసైటీ అనేది. ఆబ్జెక్టివ్ టు ప్రమోషన్ అంటే ఉద్దేశం ఏంటిది? ఇంట్రెస్ట్. ఏం ఇంట్రెస్ట్ ఇక్కడ? వాళ్ళు చేరాలనే ఉద్దేశం. అంటే ఎందులోపల ఆ మెంబర్స్ అంతా ఒక దగ్గర చేరాలనే ఉద్దేశం ఉంటే దాన్ని ఏమనొచ్చు? కోఆపరేటివ్ సొసైటీ అనొచ్చు. అంటే మెంబర్స్ అందరూ ఒక దగ్గరికి రావడం అంటే ఎవరు చెప్పినా చెప్పకపోయినా వాళ్ళ ఓన్ ఐడియా తోటి ఓన్ డిసిషన్ తోటి ఒక సొసైటీ లోపల ఒక సంఘం లోపల జాయిన్ కావడం ఏమంటారు? కోఆపరేటివ్ సొసైటీ. దిస్ మీన్స్ వాలంటరీ అసోసియేషన్. వాలంటరీ మీన్స్ వ్యక్తిగతంగా ఎవ్వడు వాడిని ఫోర్స్ చేయలేడు. వాడి ఇంట్రెస్ట్ తోటి వాడి లవబుల్ థింగ్ తోటి వాడికి ఉన్నటువంటి ప్రేమపూర్వకమైనటువంటి ఉద్దేశంతో వాడు వచ్చి ఇందులోపల అసోసియేషన్ లోపల టుగెదర్ జాయిన్ అవుతాడు. నెక్స్ట్ దాని తర్వాత వాడికి ఏమొస్తుంది? ఎకనామిక్ దెమ్సెల్. వాడి ఆర్థికంగా కూడా వాడు బెనిఫిట్ పొందుతాడు. అంటే ఆర్థికంగా మీన్స్ ఎకనామిక్ పరంగా బెనిఫిట్ పొందుతాడు. అంటే కొంతమంది ప్రజలు వాళ్ళ యొక్క సొంత లాభం కోసం ఒక సంఘంగా ఏర్పడతానికి కోఆపరేటివ్ సొసైటీ అంటారు. దట్ మీన్స్ the objective of promotion with the interest of members, the voluntary association together economic themselves. అంటే కొంతమంది జాయిన్ అయిపోయారు. ఎందుకు జాయిన్ అయ్యారు? కొంతమంది సంఘం. voluntary association with and together economic themselves. అంటే economic themselves means economically they are promoted, developed. Second thing is economic development. First thing service motto. Here it is first one features locally. Features and principles are the same. Okay, these are the synonym words. Features locally first point is the open membership. Open membership means joins cooperative society locally all members ఆ ఏరియాలో ఉన్న కానీ ఆ లొకాలిటీలో ఉన్న ఎవరైనా ఫ్రీగా జాయిన్ కావచ్చు. ఇండిపెండెంట్లీ. ఓకేనా? లిబరల్లీ. దే కెనాట్ ఫోర్సబుల్ అంటే వాళ్ళకి ఎలాంటి ఫోర్స్ లేకుండా లిబరల్గా జాయిన్ కావచ్చు. దట్ మీన్స్ ఆల్ క్యాస్ట్ అంటే ప్రతి క్యాస్ట్ కూడా జాయిన్ కావచ్చు. ఆల్ రిలీజియన్స్ ప్రతి మతం ఉన్నోడు జాయిన్ కావచ్చు. అండ్ అదర్స్ అంటే కలర్ నేషనాలిటీ దీస్ ఆర్ ద నాట్ మ్యాండేటరీ. అంటే ఆ ఏరియా లోపల ఎవరైతే పీపుల్స్ ఉంటారో ఎవరైతే ప్రజలు ఉంటారో వాళ్ళందరూ ఫ్రీగా జాయిన్ కావచ్చు. ఎవరు ఫోర్స్ చేయరు. ఈజీగా ఎంటర్ కావచ్చు, ఈజీగా ఎగ్జిట్ కావచ్చు. ఎవరి పర్మిషన్ అవసరం లేదు. నో నీడ్ టు పర్మిషన్ ఆఫ్ అదర్స్. సెకండ్ వన్ డెమోక్రసీ మీన్స్ ఏంటిది? ఫర్ ద పీపుల్, బై ద పీపుల్, ఆఫ్ ద పీపుల్. దిస్ ఇస్ ద డెమోక్రసీ మీనింగ్. హియర్ ఇట్ ఈస్ సేమ్. వన్ పర్సన్ హ్యావ్ వన్ ఓట్. అంటే సొసైటీ లోపల ఉన్నటువంటి మెంబర్స్ ఉంటారు కదా, ఎవ్రీ మెంబర్ షుడ్ హ్యావ్ వన్ ఓట్. ప్రతి మెంబర్కి ఒక ఓటు ఉంటుంది. సో దాడు ఆ ఓటు చూజ్ చేసుకొని ఆ సొసైటీకి అవసరం ఉన్నటువంటి బాడీ డైరెక్టర్ బాడీని ఎలక్ట్ చేసుకుంటారు. డైరెక్టర్ కానీ సెక్రటరీ కానీ నెక్స్ట్ క్యాషియర్ ఆర్ అడ్వైజర్. ఆ సొసైటీలో ఎంతమంది మెంబర్స్ ఉంటారో ఆ మెంబర్స్ వాళ్ళ ఓటు యూజ్ చేసుకొని ఆ డైరెక్టర్ బాడీని ఆ మేనేజ్మెంట్ని ఎలక్ట్ చేసుకోవడం జరుగుతుంది. థర్డ్ పాయింట్ క్యాస్ట్ ట్రేడింగ్. థర్డ్ పాయింట్ మీన్స్ ఏంటి? క్యాస్ట్ ట్రేడింగ్. క్యాస్ట్ ట్రేడింగ్ మీన్స్ నో క్రెడిట్ ట్రేడింగ్స్ అంటే ఉద్దర లేదు. క్రెడిట్ మీన్స్ ఉద్దర లేదు. దీస్ ఆర్ ద ఓన్లీ ఫర్ ది పర్పస్ ఆఫ్ సర్వీస్ మోటో. సేవ చేద్దామని పెట్టేది. బట్ సెకండరీ థింగ్ ఏంటిది? ఈ సర్వీస్ మోటో లోపల దే ఆర్ నాట్ రిసీవ్డ్ ఎనీ కైండ్ ఆఫ్ ప్రాఫిట్. అంటే ప్రాఫిట్ తీసుకోరు. లిటిల్ బిట్ ఆఫ్ ఎక్స్పెన్సివ్ దర్ ఎక్స్పెక్టెడ్ అంటే చిన్న ఖర్చులను ఎక్స్పెక్ట్ చేస్తారు వాళ్ళు. కాబట్టి ఆ సొసైటీ లోపల జరిగే ఎవ్రీ యాక్టివిటీస్ క్యాస్ట్ ట్రేడింగ్ అయితేనే బాగుంటుంది. వితౌట్ క్యాస్ట్ ట్రేడింగ్ ఆ క్రెడిట్ ట్రేడింగ్ అయితే సొసైటీ రన్ కావడం కష్టంగా ఉంటుంది. అండ్ డిపెండ్ ఆన్ క్యాస్ట్ ట్రేడింగ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. నో క్రెడిట్ ట్రేడింగ్. నెక్స్ట్ సర్వీస్ మోటో.
Next point means service motto. Service motto means every person should completely service each and everything, each and everyone. అంటే సొసైటీలో ఉన్న ప్రతి మెంబర్ సర్వీస్ చేయాల్సిందే, అంటే ఆ సొసైటీకి హెల్ప్ చేయాల్సిందే, ఏదో రకంగా సొసైటీకి హెల్ప్ కానీ సర్వీస్ కానీ చేయాలి. ఫస్ట్ ఎయిమ్ అది. సెకండరీ ఎయిమ్ ఏంటిది? ఎకనామిక్ ఆబ్జెక్టివ్, ప్రాఫిట్ ఆబ్జెక్టివ్. అంటే సర్వీస్ చేసిన వ్యక్తికే ప్రాఫిట్ ఇవ్వడం జరుగుతుంది, లేకపోతే ప్రాఫిట్ ఇవ్వడం జరగదు. అంటే ప్రాఫిట్ అనేది హయ్యర్ ఎక్స్పెక్టేషన్ ఉంటుంది, అంటే దేర్ ఇస్ నో హయ్యర్ ఎక్స్పెక్టేషన్, బాగా లాభాలు ఉండవు, ఓన్లీ లిటిల్ బిట్. సర్వీస్ మోటోలోనే కోఆపరేటివ్ సొసైటీ అనేది రన్ కావడం జరుగుతుంది. ఎగ్జాంపుల్, వి హ్యావ్ వన్ వెజిటేబుల్ మార్కెట్. వెజిటేబుల్ మార్కెట్ లోపల సెల్లర్స్ ఉంటారు కదా, ఆ మార్కెట్లో ఉన్న సెల్లర్స్ అందరూ ఒక కోఆపరేటివ్ సొసైటీని ఫామ్ చేసుకుంటే అందులో ఉన్న ఎవ్రీ సెల్లర్స్ ఫాలో ఫిక్స్డ్ రేట్ ఆఫ్ వెజిటేబుల్స్. అంటే వెజిటేబుల్కి ఫిక్స్డ్ రేట్ ఫాలో కావడం జరుగుతుంది. అంటే ఒకళ్ళ దగ్గర తక్కువ రేట్ ఉండదు, ఒకళ్ళ దగ్గర ఎక్కువ రేట్ ఉండదు. వై? బికాస్ తక్కువ రేటుకు కూడా సేల్ చేసిందనుకో వాడు లాస్ కావడం జరుగుతుంది. ఎక్కువ రేటుకు సేల్ చేస్తుంది మార్కెట్లో అని ప్రోడక్ట్ అంతా సర్ప్లస్గా మిగిలిపోతుంది, వాడికి లాస్ అవుతుంది, వీడికి లాస్ వస్తుంది. కామన్ ప్రైస్ అనేది ఒకటి ఫిక్స్ చేసి వాళ్ళందరూ ఆ ప్రైస్కే సేల్ చేసుకుంటారు. దట్ మీన్స్ సర్వీస్. అంటే కామన్ మోటో కోసం, అంటే అందరు కలిసి ఒక మోటో పెట్టుకుంటారు, ఒక నినాదం పెట్టుకుంటారు, ఆ మోటోనే ఫాలో అవ్వడం జరుగుతుంది. దట్ మీన్స్ సర్వీస్ మోటో. నెక్స్ట్ పాయింట్, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ సర్ప్లసెస్. డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ సర్ప్లసెస్. డిస్ట్రిబ్యూషన్ మీన్స్ ఏంటిది? పంచడం. సర్ప్లస్ మీన్స్ ప్రాఫిట్. అంటే కోఆపరేటివ్ సొసైటీ మెయిన్ ఏం సర్వీస్, సెకండరీ ఏం ఎకనామిక్. ఈ ఎకనామిక్ ద్వారా కలెక్ట్ చేయబడ్డటువంటి ప్రాఫిట్ని, టోటల్ ప్రాఫిట్ని డిస్ట్రిబ్యూట్ చేయరు. అందులో 10%ని వెల్ఫేర్ కోసం, అంటే ఆ సొసైటీలో ఉన్న మెంబర్స్కి వెల్ఫేర్ కోసం, వాళ్ళ ఎడ్యుకేషన్ కోసమో, లేదంటే వాటర్ ఫెసిలిటీ కోసమో, లేదంటే ఎలక్ట్రిసిటీ కోసమో, లేదంటే లైబ్రరీ కోసమో 10% ఫండ్ని యూజ్ చేస్తారు. రిమైనింగ్ 90% ఫండ్ని డిస్ట్రిబ్యూట్ అమాంగ్ దెమ్, వాళ్ళందరూ పంచుకుంటారు. వచ్చిన లాభాన్ని పంచుకోవడం, డిస్ట్రిబ్యూట్ చేసుకోవడం జరుగుతుంది. నో పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్. కోఆపరేటివ్ సొసైటీ నెక్స్ట్ ఏంటంటే నో పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్. ఇందులో పొలిటికల్గా ఎవరు ఇంటర్ఫియర్ గారు. హియర్ ఇట్ ఈస్ వన్ డెమోక్రసీ ఇస్ దేర్. అంటే డెమోక్రసీ సిస్టమ్ లోపల ఎలక్షన్ జరుగుతుంది, బట్ ఎవరు పొలిటికల్ పార్టీ ఇందులోపల ఎంటర్ అవ్వడానికి అవకాశం లేదు. అంటే ఇది పొలిటికల్కి కోఆపరేట్ చేయదు. నెక్స్ట్ స్టేట్ కంట్రోల్. నెక్స్ట్ పాయింట్ ఏంటి? స్టేట్ కంట్రోల్. స్టేట్ కంట్రోల్ మీన్స్ ఎవ్రీ కోఆపరేటివ్ సొసైటీ అండర్ control of central government or state government. We have cooperative society area wise, like district wise. This comes under the state cooperative society or state wise. అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఒక కోఆపరేటివ్ సొసైటీ ఉంది. సో టోటల్ స్టేట్స్ అన్నిటి కలిపి ఎవ్రీ స్టేట్ హ్యావ్ వన్ కోఆపరేటివ్ సొసైటీ ఈస్ కాల్డ్ సెంట్రల్ కోఆపరేటివ్ సొసైటీ. అంటే మనకి 2 types ఆఫ్ కంట్రోల్. సెంట్రల్ గవర్నమెంట్ కోఆపరేటివ్ని కంట్రోల్ చేస్తుంది, స్టేట్ గవర్నమెంట్ కోఆపరేటివ్ని కంట్రోల్ చేస్తుంది. అంటే స్టేట్ గవర్నమెంట్ కంట్రోల్ చేసేటివి ఏరియా వైజ్గా ఉంటుంది. అంటే మన ఏరియా లోపల ఉన్న చిన్న చిన్న అన్ని ఎవరి కంట్రోల్ లోపల ఉంటాయి, స్టేట్ కంట్రోల్ లోపల ఉండి రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరుగుతుంది. ఇన్ కేస్ మనం ఏదైనా కోఆపరేటివ్ సొసైటీ పెడదాం అనుకుంటే ఖచ్చితంగా దాన్ని రిజిస్ట్రేషన్ చేసుకోవాలి స్టేట్ కంట్రోల్ యాక్ట్ ప్రకారం. ఓకేనా? ఇన్ కేస్ మోర్ దెన్ 2 countries, 2 states, ఓకేనా, 2 రాష్ట్రాల కంటే ఎక్కువ రాష్ట్రాల్లో కోఆపరేటివ్ సొసైటీ ఉంటే దాన్ని సెంట్రల్ కోఆపరేటివ్ సొసైటీగా ట్రీట్ చేయడం జరుగుతుంది, విచ్ ఆర్ అండర్ కంట్రోల్ సెంట్రల్ గవర్నమెంట్. అంటే మనం కోఆపరేటివ్ సొసైటీని ఫామ్ చేయాలంటే ఖచ్చితంగా మనము ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఫాలో కావాల్సి ఉంటుంది. నెక్స్ట్ కోఆపరేటివ్ యాక్ట్ 1912 మెయిన్. ఓకేనా, ఎవ్రీ కోఆపరేటివ్ సొసైటీ ఫాలో ద యాక్ట్. ఈ రూల్స్ ఇక 1912 యాక్ట్ లోపల ఏ రూల్స్ అయితే ఉన్నాయో ఆ టోటల్ రూల్స్ని మన కోఆపరేటివ్ సొసైటీ ఫాలో అయ్యే, అందులో మెంబర్స్ని కానీ, నెక్స్ట్ డెమోక్రసీని కానీ, నెక్స్ట్ క్లాస్ ట్రేడింగ్ సర్వీస్, ఈ టోటల్ ఏవైతే మనం చెప్పుకున్నటువంటి ఇంపార్టెంట్ సైడ్ పాయింట్లన్నీ మన కోఆపరేటివ్ సొసైటీ యాక్ట్ బుక్ లోపల ఉంటాయి. ఆ యాక్ట్ను ఫాలో అయ్యి మనం కోఆపరేటివ్ సొసైటీని ఎస్టాబ్లిష్ చేయాలి, లేకపోతే అది కోఆపరేటివ్ సొసైటీ కిందకి రాదు. దెన్ నెక్స్ట్ నెంబర్ ఆఫ్ మెంబర్స్.
నెంబర్ ఆఫ్ మెంబర్స్. ఇఫ్ ఇన్ కేస్ we should start, మనం కంపల్సరీగా కోఆపరేటివ్ సొసైటీ స్టార్ట్ చేయాలనుకుంటే we should have at least 10 మెంబర్స్, అంటే మినిమం 10 మెంబర్స్ తోటి కోఆపరేటివ్ సొసైటీ స్టార్ట్ చేయొచ్చు. మ్యాక్సిమం అన్లిమిటెడ్, అంటే కోఆపరేటివ్ సొసైటీ పెట్టాలి అంటే మనం ఆ సంఘం పెట్టాలి అంటే ఖచ్చితంగా 10 మంది ఉండాలి. మినిమం, మ్యాక్సిమం అన్లిమిటెడ్, ఎంతమంది అయినా ఉండొచ్చు. ఓకేనా? దేర్ ఇస్ నెంబర్ ఆఫ్ మెంబర్, మినిమం 10, మ్యాక్సిమం అన్లిమిటెడ్. నెక్స్ట్ డెమోక్రటిక్ మేనేజ్మెంట్. మనం ఆల్రెడీ ఒకసారి విన్నాను ఏంటిది, 1 person 1 ఓట్. అంటే డెమోక్రాటిక్ సిస్టమ్ ఏంటిది, 1 person 1 ఓట్. ఒక మనిషికి ఒక ఓటు ఉంటుంది. అంటే కోఆపరేటివ్ సొసైటీ లోపల మెంబర్కి ఈచ్ పర్సన్ 1 ఓట్. ఒక పర్సన్ ఎంత ఇన్వెస్ట్మెంట్ చేసినా కానీ వాడికి ఒక పర్సన్ ఒక ఓటు, 1 person 1 ఓటు అనే రూల్ ప్రకారం వాళ్ళు ఎలక్షన్ లోపల పార్టిసిపేట్ చేసి దానికి అవసరం ఉన్నటువంటి మేనేజ్మెంట్ బాడీని ఫాలో కావడం జరుగుతుంది, ఫామ్ చేయడం జరుగుతుంది. ఈ మేనేజ్మెంట్ బాడీ లోపల డైరెక్టర్స్ ఉంటారు, నెక్స్ట్ అడ్వైజర్స్ ఉంటారు, నెక్స్ట్ సెక్రటరీ ఉంటారు, నెక్స్ట్ మెంబర్స్ ఉంటారు. దీస్ ఆర్ డెమోక్రాటిక్ మేనేజ్మెంట్. ఆ డెమోక్రాటిక్ మేనేజ్మెంట్ ఆ ఫామ్ అయినటువంటి ఆ మెంబర్స్ తోటి మన కోఆపరేటివ్ సొసైటీ అనేది రన్ కావడం జరుగుతుంది. నెక్స్ట్ క్యాపిటల్. క్యాపిటల్ మీన్స్ కోఆపరేటివ్ సొసైటీ లోపల ఎవ్రీ మెంబర్ షుడ్ కాంట్రిబ్యూట్ దర్ క్యాపిటల్. అంటే కోఆపరేటివ్ సొసైటీ లోపల మెంబర్గా జాయిన్ అవుతారు అంటే వాడు ఎంతో కొంత క్యాష్ని కాంట్రిబ్యూట్ చేయాల్సి ఉంటుంది, ఇవ్వాల్సి ఉంటుంది. అంటే ఒక పర్సన్ 1000 ఇవ్వచ్చు, ఒక పర్సన్ 2000 ఇవ్వచ్చు, ఒక పర్సన్ 10,000 ఇవ్వచ్చు. అంటే ఎంత అమౌంట్ పెడితే అన్ని షేర్లు వాడి పేరు మీద ఉంటాయి. ఓకేనా? ఎంత ఇన్వెస్ట్ చేస్తే అంత అన్ని షేర్లు ఆర్ బేస్డ్ ఆన్ ఇన్వెస్ట్మెంట్, దే హ్యావ్ షేర్స్. బట్ షేర్లు అన్నీ ఉంటాయి, బట్ 1 person 1 ఓట్. 1 person ఇన్వెస్ట్ 1 lakh, 1 person ఇన్వెస్ట్ 1000. బట్ ఆ 1000 ఇన్వెస్ట్ చేసినోని ఒకటే షేర్ కావచ్చు, 1 lakh ఇన్వెస్ట్ చేసినోని 100 షేర్స్ కావచ్చు. బట్ ద రీజన్ ఈస్ సేమ్. 1 person ఆ 1000 కానీ ఆ 1 lakh కానీ ఇక్కడ కన్సిడర్ చేయరు. 1 person 1 ఓట్. ఇద్దరు పర్సన్లే ఉన్నారు, ఇద్దరు పర్సన్ ఈచ్ 1 ఓట్. అంటే ఎంత ఇన్వెస్ట్ చేసినా దీనికి నో ప్రాబ్లం. ఓకేనా? దీస్ ఆర్ ద కోఆపరేటివ్ సొసైటీ ఫీచర్స్. ఓకే, నెక్స్ట్ కోఆపరేటివ్ సొసైటీకి సంబంధించినటువంటి ఫీచర్స్ వి షుడ్ ఫాలో అగైన్. ఓపెన్ మెంబర్షిప్, అంటే ఎవరైనా జాయిన్ కావచ్చు, కాస్ట్ రిలీజియస్ తోటి సంబంధం ఉండదు. డెమోక్రాటిక్ మేనేజ్మెంట్, 1 మెంబర్షిప్ 1 ఓట్, అంటే ఒక్కొక్కరికి ఒక ఓటు ఉంటుంది. క్యాష్ ట్రేడింగ్, అంటే కోఆపరేటివ్ సొసైటీలో జరిగే ఎవ్రీ ట్రాన్సాక్షన్ బేస్డ్ ఆన్ క్యాష్. ఓకేనా? క్రెడిట్ ట్రేడింగ్స్ ఉండవు, అంటే అప్పు ద్వారా నడవవు. సర్వీస్ మోటో, ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీ మీన్స్ సర్వీస్ మోటో, అంటే ఖచ్చితంగా సేవ చేస్తారు. సెకండరీ మోటో ఏంటిది? ప్రాఫిట్ మోటో. థర్డ్ ఏంటి? డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ సర్ప్లస్, అంటే కోఆపరేటివ్ సొసైటీకి ప్రాఫిట్ వస్తే డివిడెండ్ను టోటల్ డిస్ట్రిబ్యూట్ చేయకుండా 10% వెల్ఫేర్ కోసం వాడతారు. ఓకేనా? రిమైనింగ్ 90% డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ అమాంగ్ ది ఇన్వెస్టర్స్, ఎవరైతే ఇన్వెస్ట్ చేసారో వాళ్ళందరికీ ఇస్తారు. నో పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్, అంటే పొలిటికల్స్ వాళ్ళు ఎవరు ఎంటర్ కావడానికి అవకాశం ఉండదు. స్టేట్ కంట్రోల్, కోఆపరేటివ్ సొసైటీ పెట్టాలంటే వి షుడ్ ఫాలో స్టేట్ కంట్రోల్, అంటే గవర్నమెంట్ రూల్ ప్రకారమే పెట్టాలి. నెక్స్ట్ ఆ రూల్ ఏంటిది? కోఆపరేటివ్ యాక్ట్ 1912. కోఆపరేటివ్ యాక్ట్ 1912 ప్రకారం వి షుడ్ స్టార్ట్ ది కోఆపరేటివ్ సొసైటీ. మరి కోఆపరేటివ్ సొసైటీ ఎస్టాబ్లిష్ చేయాలంటే మినిమం ఎంతమంది మనకి? 10 మెంబర్స్, మ్యాక్సిమం అన్లిమిటెడ్ మెంబర్స్ ఉంటారు. డెమోక్రాటిక్ మేనేజ్మెంట్, అంటే ఈచ్ పర్సన్ 1 ఓట్, ఒక వ్యక్తికి ఒక ఓటు, ఒక పర్సన్కి ఒక ఓటు ఉంటుంది. ఆ ఓటు ద్వారా వాళ్ళు ఏం చేస్తారు? డెమోక్రాటిక్ మేనేజ్మెంట్ని ఫామ్ చేస్తారు. సో వాళ్ళంతా దాన్ని రన్ చేస్తారు. లాస్ట్ వన్ అంటే క్యాపిటల్. క్యాపిటల్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ ఈచ్ పర్సన్, వాళ్ళైతే సొసైటీకి ఎంటర్ అవుతూ ఉంటారో, జాయిన్ అవుతారో ఉంటారో, ఆ జాయిన్ అయిన ప్రతి ఒక్కరు క్యాపిటల్ని ఇవ్వడం జరుగుతుంది. దీస్ ఆర్ ద కోఆపరేటివ్ సొసైటీ. నెక్స్ట్ లెసన్ పార్ట్నర్షిప్. ఓకేనా? షుడ్ ఫాలో నెక్స్ట్ క్లాస్.